పరిశుద్ధత అనే అంశంలో మొదటి భాగం మనం ధ్యానం చేద్దాం. ఈ మొదటి భాగంలో 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది, పరిశుద్ధత అంటే ఏమిటి? పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండడం. ఇంకా చెప్పాలంటే దేవుని కోసం ఈ లోకం నుండి వేరు చేయబడడం. పరిశుద్ధత అనేది దేవుని నుండి మనకొచ్చే ఒక గొప్ప ఆహ్వానంగా దీన్ని మనం భావించాలి. పరిశుద్ధత గురించి మరొక మాట చెప్తాను. మనం ఎవరి పిల్లలమని చెప్పుకుంటున్నామో ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకు తగిన వారుగా బ్రతకడమే పరిశుద్ధత. ఒక ఉదాహరణ మీకు చెప్తా. రాజకుమారుడు రాజుగారికి తగినట్లుగా ఉండడమే పరిశుద్ధత. అలాగే దేవుని పిల్లలైన మనము దేవునికి తగినట్లుగా ఉండడం పరిశుద్ధ జీవితం. ఇక రెండవది, మనం పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి? ఈ ప్రశ్నకు 2 విషయాలు మీ ముందు పెడతాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అనుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని వ్రాయబడింది. రెండవది ఏంటంటే, దీంట్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం మనం పరిశుద్ధులుగా ఉండాలి అన్నది జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుని యొక్క నిర్ణయమై ఉన్నది. ఇక 3వ విషయానికి వెళ్తా. పరిశుద్ధత యొక్క అవసరత ఏంటి? పరిశుద్ధత యొక్క అవసరత ఏమిటంటే, మనం దేవుణ్ణి చూడాలి అంటే పరిశుద్ధత కావాలి. ఉదాహరణకి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ప్రభువుని చూడలేడు. ప్రభువుని చూడలేడు అంటే ఇక్కడ నేను కాస్త విస్తరించి మాట్లాడాలనుకుంటున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేడు అని అనగానే మీలో కొంతమందికి ఒక అనుమానం రావచ్చు. ఏమిటి అనుమానం అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఒక దినాన ప్రతి నేత్రము కూడా ఆయనను చూచును కదా, ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు కదా అన్న ఒక సందేహం మీకు వస్తుంది. కాబట్టి నేను మళ్ళా మీకు చెప్తున్నాను, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు అని అన్న మాటకు మూల భాషల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, చూడలేరు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన సన్నిధిని అనుభవించలేరు అని. ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను అనుభవించలేరు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. లేకపోతే అపార్థమైపోద్ది. ఇకపోతే 4వదిగా మనం చూసుకున్నట్లయితే, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పరిశుద్ధత అవసరమై ఉన్నది. ఉదాహరణకి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తే, అక్కడ ప్రభు అంటాడు, మీకు నాకు మధ్య మీ పాపం అడ్డుగా ఉంది, అందుకే మీ ప్రార్థన నా దగ్గరికి చేరడం లేదు. పాపము మూలంగా మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరడం లేదు. కాబట్టి పరిశుద్ధంగా ఉండడాన్ని బట్టి, పరిశుద్ధంగా జీవించడాన్ని బట్టి అప్పుడు మనం చేసే ప్రార్థన చక్కగా డైరెక్ట్గా దేవుని దగ్గరికి చేరుతుంది. మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే పరిశుద్ధత మనకి అవసరము. 5వదిగా, పరిశుద్ధతలో లేకపోతే
జరిగే నష్టం ఏంటి? పరిశుద్ధత లేకపోతే జరిగే నష్టం ఏంటి? పరిశుద్ధులుగా బ్రతకకపోతే కలిగే నష్టం ఏంటి, నాశనం ఏమిటి అని కూడా మనం ఆలోచించగలిగితే, పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 10, 11, 12 ఈ 3 వచనాలు మనం గమనిస్తే, ఆయన రాకడలో పంచభూతాలు మిక్కుట వేండ్రంతో లయమైపోవును కనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగరూకులై ఉండవలెను అని చెప్పాడు. పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధత అనేది లేకపోతే ప్రపంచం కూడా నాశనం అయిపోద్ది. సో అది 2వ రాకడలో సంబంధించిన విషయం కదండి అని మీరు అంటారా? మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, దాన్ని అలా ఉంచండి. అలా ఉండి పరిశుద్ధత లేకపోతే జరిగే నాశనాన్ని గురించి చెప్తాను, మీకు గుర్తు చేస్తాను. ఒకరోజు జలప్రవాహంతో, జలప్రళయంతో ఈ భూమి నాశనం అయిపోయింది నోవాహు కాలంలో. కారణం ఏంటి? జనులు బాగా పాపంతో నిండిపోయారు. వాళ్ళ యొక్క ఆకృత్యములు దేవుడు చూడలేకపోయాడు. వారి పాపం పడిన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడం, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ పరిశుద్ధత లేదు, పరిశుద్ధ జీవితం లేదు. సో అందుకే ఆ రోజు నాశనం అయిపోయింది. రెండవదిగా మీకు గుర్తు చేస్తా, 2 జంట నగరాలు కూడా అలాగే నాశనం అయిపోయినాయి, సొదొమ, గొమొర్రా. అక్కడ కూడా ఏం లేదు, పరిశుద్ధత లేదు, పరిశుద్ధమైన జీవితం లేదు. సో పరిశుద్ధమైన జీవితం లేకపోతే పట్టణానికే నాశనం కలగవచ్చు, దేశానికి నాశనం కలగవచ్చు, ప్రపంచానికైనా నాశనం కలగవచ్చు. వ్యక్తిగతంగా కూడా నాశనం కలుగుద్ది, కుటుంబం కూడా నాశనం కలగవచ్చు. కాబట్టి ఈ 5 విషయాలు మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. ఈ మొదటి భాగంలో ఏమి నేర్చుకున్నామంటే, పరిశుద్ధత అంటే ఏమిటో నేర్చుకున్నాం, మనం పరిశుద్ధంగా ఎందుకు ఉండాలో నేర్చుకున్నాం, పరిశుద్ధత యొక్క అవసరత ఏమిటి అని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధత లేకపోతే మన ప్రార్థనలు కూడా దేవుని దగ్గరికి చేరవన్న సంగతిని నేర్చుకున్నాం. పరిశుద్ధతలో లేకపోతే మనకే కావచ్చు, కుటుంబానికే కావచ్చు, దేశానికే, పట్టణాలకే కావచ్చు, దేశానికే కావచ్చు, ప్రపంచానికైనా నాశనం వస్తుంది అని నేర్చుకున్నాం. మీకు వందనాలు ఈ మాటలు విన్నందుకు.